హాయ్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే మేము స్టార్ట్ అయ్యాము ఒక ప్లేస్కి. అపాయింట్మెంట్ తీసుకొని మరీ వెళ్తున్నాము. మేము ఎవరితో అయితే అపాయింట్మెంట్ తీసుకున్నామో తనకి క్లియర్గా తెలుసు మేము అక్కడ అడ్మిషన్ తీసుకోము అని. అయినా సరే ఒక్కసారి ఆ స్కూల్ విజిట్ చేయాలనుంది, దాని గురించి తెలుసుకోవాలనుంది అన్న మాటకి ఆవిడ నాకు ఓకే చెప్పారు, రమ్మన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఈ ఫ్లైఓవర్ మీద అసలు ఎలా కడతారు, అక్కడంతా ట్రాఫిక్ని ఆపాల్సి వచ్చింది. అంటే నేను ఎప్పుడు మార్నింగ్స్ అలా ఆఫీస్ టైంలు స్కూల్ టైంలో వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అవడం వల్ల నాకు ఆ రూట్లో అర్థమైంది. ఎలా ఫ్లైఓవర్ని లెఫ్ట్ సైడ్ నుంచి డౌన్కి తీయకుండా రైట్ సైడ్ నుంచి డౌన్కి, అంటే రెండు పాత్స్ ఉన్నాయి, స్ట్రైట్ పాత్ అండ్ రైట్ పాత్. అలా డైరెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి దిగాలంటే అక్కడ ఫ్లోని ఆపాల్సి వస్తుంది. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదా అన్ని కోట్ల ఖర్చు పెడతారు కదా. ఇప్పుడు చూడండి, స్టిల్ ద ప్రాబ్లం ఎగ్జిస్ట్. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ఇంజనీరింగ్ చేయాల్సిన పని లేకుండా మనకే అర్థమవుతుంది. అలా లెఫ్ట్ నుంచి డౌన్ చేసి దాన్ని యూటర్న్ లాగా తిప్పేస్తే అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని. అంత పెద్దవాళ్ళకి, కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ని తయారు చేసేటప్పుడు వాళ్ళెందుకు తెలీదు? ఏవో కొన్ని బిల్డింగ్స్ని అడ్డు తీయాల్సి వస్తుందని చెప్పి ఇలాంటి పని చేస్తుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అన్ని కోట్ల ప్రజల డబ్బులని వినియోగించినప్పుడు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలనుకున్నప్పుడు అది సొల్యూషన్ పరంగా వెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్ అంతా ఖర్చు చేసి అది సొల్యూషన్ డ్రివెన్ కాకుండా ప్రాబ్లం డ్రివెన్ అయితే ఎందుకు ఈ గవర్నమెంట్? నాకు అర్థం కాదు. ఈ గవర్నమెంట్ అంటే ఎగ్జిస్టింగ్ కానీ కాదు నా ఉద్దేశం. ఎనీ గవర్నమెంట్ మనల్ని మోసం చేయడం, వాళ్ళని మోసం చేసుకోవడం తప్ప అందులో ఏమీ లేదు. వెళ్తుంటే దారిలో దుర్గం చెరువు కూడా వచ్చింది. ఈసారి మిస్ అవ్వకుండా ఈ బ్రిడ్జ్ని, ఆ సైడ్ వ్యూస్ని కూడా చూడగలిగాను, వీడియో కొంచెం తీయగలిగాను. ఇంతకీ మేము వెళ్ళిన స్కూల్ ఏంటంటే ఎప్పటి నుంచో నేను చూడాలనుకున్న స్కూల్, జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని ఉన్న స్కూల్. అలాంటివి చాలా ఉంటాయి, అందులో ఇది ఒకటి. మొత్తానికి ఆ స్కూల్ ఫౌండర్ని కలిసి, ఆ స్కూల్ చూసి కాసేపు టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది.